హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ సెట్ 2024 సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చేసిందండి. ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. మనందరం అలాట్మెంట్ ఆర్డర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అని. జస్ట్ మనం ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఇక్కడ మనం ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా అడుగుతుంది, వీ నీడ్ టు ఎంటర్ అవర్ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్. ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందంటే ఇలా మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఆ స్క్రీన్లో మనం ఏం చేయొచ్చు అంటే మన అలాట్మెంట్ ఆర్డర్, మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ పర్టికులర్ అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది, అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్తో పాటు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనం ఇచ్చేయాలండి. అది మనకి సిస్టమ్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా కూడా కాలేజీకి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలండి. రెండు ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మనం ఇబ్బంది పడతామండి. క్లియర్గా ఈ వీడియోలో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడింగ్ ప్రొసీజర్, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రొసీజర్, అదేవిధంగా కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏ సర్టిఫికేట్లు మనం సబ్మిట్ చేయాలనేది కంప్లీట్ ఐడియా మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేస్తామో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేయగానే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోతుందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో మన హాల్ టికెట్ నెంబర్, మనకు వచ్చిన ర్యాంక్, మన నేమ్, మన ఫాదర్ నేమ్, అదేవిధంగా మన మేల్ కేటగిరీ, జెండర్ కేటగిరీ, రీజియన్ అండ్ ఫీజు రింబర్స్మెంట్, మన క్యాస్ట్ అను మనకి ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎస్ఆర్నో అనే ఆప్షన్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్. అదొకటి చెక్ చేసుకోండి. ఫీజు రింబర్స్మెంట్ ఉంటే ఎస్ అని రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే మనకి ఏ కాలేజీలో పలానా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సో అండ్ సో కేటగిరీ కింద మీకు సీట్ వచ్చిందండి, ఆ కాలేజీలో ఫీజు సో అండ్ సో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 78,600 ఫీజు ఉందండి. అయితే మనకి ఫీజు రింబర్స్మెంట్ ఉంటే మనం రూపాయి కట్టాల్సిన అవసరం లేకపోతే ఇక్కడ క్లియర్గా మెసేజ్ వస్తుందండి, ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ 0 అని వచ్చిందండి. అంటే మనం కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదండి, ఫీజు రింబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ వచ్చిన వాళ్ళకి. అంతేకాదండి, ఈ అలాట్మెంట్ ఆర్డర్లో నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యూషన్ ఫీజ్ రింబర్స్మెంట్ అండర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని వస్తుందండి. ఆర్టీఎఫ్ స్కాలర్షిప్ కింద మనకి ట్యూషన్ ఫీజుకి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఈ మెసేజ్ అందరికీ రావాలండి, చెక్ చేసుకోండి. ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉందో, ఇన్కమ్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కన్ఫామ్ ఈ మెసేజ్ రావాలి. అలా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎక్కడ మిస్టేక్ చేశారో, మీరు వైల్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్టరింగ్ ద ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మీరు పర్ఫెక్ట్గా అవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలండి. అలా ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు రింబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రింబర్స్మెంట్ అని వస్తుందండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. మనము ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పాను కదండి. 4th పాయింట్ చదవండి. కన్ఫామ్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఈ పోర్టల్ ద్వారానే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత మనకి జాయినింగ్ ఆర్డర్ ఒకటి వస్తుంది. దాంతోపాటు ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసామో ఈ అలాట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ ద జాయినింగ్ రిపోర్ట్, ఆ రెండింటిని తీసుకొని కాలేజీకి మనం ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి 22వ తారీఖు కల్లా మనం కన్ఫామ్గా రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేయకపోతే మాత్రం మన సీట్ అనేది నెక్స్ట్ ఫర్దర్ కౌన్సిలింగ్కి వేకెంట్గా ఉండిపోతుందండి. అంటే ఈ కౌన్సిలింగ్లో మనకి సీట్ సెక్యూర్ అవ్వదండి. ఎవరైతే క్యాండిడేట్స్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఇవ్వకుండా, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోకుండా, ఈ రెండింటిని తీసుకెళ్ళి కాలేజీలో ఇవ్వకుండా, కరస్పాండింగ్ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చినా ఆ కాలేజీలో ఇవ్వలేదో వాళ్ళకి సీట్ సెక్యూరిటీ ఉండదండి. సో దయచేసి ఈ రెండు మాత్రం అందరూ చేయండి. అండ్ ఎవరైతే నాకు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీ నచ్చలేదు అనుకున్నా కంగారు పడొద్దండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ సెక్యూర్ చేసుకోండి. ఫస్ట్ సెక్యూర్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ వెళ్ళొచ్చు మీరు. సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ విత్ ఇన్ సూన్ మనకి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ సెక్యూర్గా ఉండాలి అని అంటే మాత్రం మీరు కన్ఫర్మ్గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలండి పోర్టల్ ద్వారా. అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని, జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కరస్పాండింగ్ కాలేజీకి వెళ్ళి ఇవ్వాలండి. అలా ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇదిగోండి, సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వట్లేదో, ఎవరైతే జాయినింగ్ రిపోర్ట్ కాలేజీకి సబ్మిట్ చేయట్లేదో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ కాదండి, కాలేజీలోకి మీరు అలాట్మెంట్ ఇవ్వకపోతే మీ సీట్ అనేది నెక్స్ట్ కౌన్సిలింగ్కి వేకెంట్గా ఉండిపోతుందండి. ఇదిగోండి క్లియర్గా చెప్తున్నారండి, ప్రింట్ తీసుకొని ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇవ్వకపోతే మాత్రం నెక్స్ట్ కౌన్సిలింగ్లోకి మీ సీట్ వెళ్ళిపోతుందండి.
కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీరు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ టైంలో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. 7th స్టేట్మెంట్ మీరు చదివినట్లయితే యూ నాట్ టు డిపాజిట్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ ఏవైతే క్యాస్ట్ రిలేటెడ్, స్టడీ రిలేటెడ్, ఇన్కమ్ రిలేటెడ్, ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా, పీడబ్ల్యూడీ కోటా, క్యాప్ కోటా ఆర్ సమ్ అదర్ కోటా ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించవచ్చు. ఒకవేళ అడిగితే వాళ్ళు మీరు ఫోటోస్టాట్ అంటే జిరాక్స్ కాపీస్ని మీరు సబ్మిట్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ పేజెస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఒకవేళ ఫీజు రింబర్స్మెంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ కట్టాలి కదండి. యాజ్ పర్ ద కాలేజ్ ఎంతైతే ఉందో మీకు ఇందాక చూపించాను. కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో ఆ కాలేజ్ ఫీజు కట్టాలి అని అంటే ఫీజు రింబర్స్మెంట్ లేని వాళ్ళు ఆ కాలేజ్ ఫీజు ఎప్పుడు కట్టాలంటే ఆల్ పేజెస్ అయిన తర్వాత కట్టాలండి. కౌన్సిలింగ్ పేజెస్ ఆల్ పేజెస్ ఇక్కడ చూడండి. కాలేజీకి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్ స్టిల్ ఫైనల్ పేజ్ ఆఫ్ ది అడ్మిషన్స్ అన్నారు. మీరు ఫైనల్ పేజ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పేజెస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళందరూ తీసుకెళ్ళి కాలేజీలో మీరు ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు కట్టుకోవచ్చండి. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, క్లాస్ వర్క్ కమెన్స్మెంట్ డేట్ కూడా ఇచ్చేసాడు. 19 జూలై 2024 నుండి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పిల్లలందరూ ఎవరైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్లు, జాయినింగ్ రిపోర్ట్లు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కరెస్పాండింగ్ కాలేజీలో సబ్మిట్ చేసేసి మీరు కాలేజీకి వెళ్ళాలండి. సో ఇది అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న ఇన్ఫర్మేషన్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ చేసుకోవాలండి. సెల్ఫ్ రిపోర్టింగ్ని మనం ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వాలండి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత అది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుందండి. అది ఇప్పుడు నెక్స్ట్ విండోలో చూపిస్తున్నాను. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడైతే మీరు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ వస్తాయండి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ జెండర్, మీ క్యాస్ట్, మీ అలాట్మెంట్ ఇన్స్టిట్యూట్ ఐడి అంటే ఏ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ కోడ్ అలాంగ్ విత్ ద బ్రాంచ్ వస్తుందండి. ఇక్కడ క్లియర్గా అడుగుతారు, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్లీ. అలాట్మెంట్ ఆర్డర్ మొత్తం నేను చదివి చెప్పాను మీకు, అది మొత్తం క్లియర్గా చదవాలి. తర్వాత సో దిస్ ఈజ్ నాట్ ద జాయినింగ్ రిపోర్ట్, క్లిక్ బిలో బటన్. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుందండి అని క్లియర్గా చెప్పారు. ఇది క్లిక్ చేయకుండా జస్ట్ దీని స్క్రీన్ షాట్ తీసుకువెళ్తే కుదరదండి. మీరు ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది క్లిక్ చేయాలండి విత్ యువర్ అడ్మిషన్ నెంబర్ అంటే యువర్ హాల్ టికెట్ నెంబర్. సో ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేస్తారో ఇమీడియట్గా ఇంకో స్క్రీన్ జనరేట్ అవుతుంది. ఈ స్క్రీన్ అనేది జాయినింగ్ రిపోర్ట్ స్క్రీన్ అండి. ఇక్కడ సేమ్ అవే డీటెయిల్స్ వస్తాయి. బేస్డ్ అపాన్ యువర్ యాక్సెప్టెన్స్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ యాక్సెప్టెన్స్ అడగరండి. బేస్డ్ అపాన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఇన్ సో అండ్ సో కాలేజ్ కోడ్ అలాంగ్ విత్ బ్రాంచ్ వచ్చి మీరు ఏ రోజైతే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ ఇచ్చారో 22 లోపల ఇవ్వమన్నారు కదా, 17th ఎవరైనా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇలా వచ్చేస్తుంది. మీరు 17th సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చారు. యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ వై ద హాల్ టికెట్ నెంబర్ అని మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా నోట్ మెన్షన్ చేశారు, సబ్మిట్ దిస్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవచ్చానికి ప్రింట్ ఆప్షన్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదండి. ఇవి రెండు తీసుకెళ్ళి ఈ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ప్రింట్ తీసుకుంటారో డౌన్లోడ్ చేసుకుంటారో ఇది ప్లస్ ఇందాక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు కదండి అది, ఆ రెండు తీసుకెళ్ళి మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే మాత్రమే. ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి? 22 జూలై 2024 లోపల సబ్మిట్ చేస్తే మాత్రమే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన సీట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. అదర్వైజ్ మీ సీట్ అనేది సెకండ్ ఫర్దర్ పేజెస్కి ఓపెన్ అయిపోతుందండి, మీకు సీట్ సెక్యూరిటీ ఉండదు. సో ఇప్పుడు మనం కాలేజీలోకి వెళ్ళి ఏమేమి సబ్మిట్ చేయాలి అని అంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. కాలేజీకి వెళ్ళి మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే డౌన్లోడ్ చేశారో అది, జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా మీ ఎంసెట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, అదేవిధంగా మీ 10th క్లాస్ మార్క్ మెమో, 10th క్లాస్ సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ అయితే స్టేట్, దట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మార్క్స్ లిస్టులు అండి. అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికేట్, వేరే అదర్ స్టేట్స్ నుండి వస్తే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒరిజినల్స్ అండి, అంటే ఒరిజినల్ షార్ట్ హ్యాండ్ మార్క్స్ మెమో ఇచ్చి ఉంటారు, అది తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కన్ఫామ్గా సబ్మిట్ చేసుకోవాలండి. కొంతమంది ఒరిజినల్స్ తీసుకుంటారండి కాలేజెస్లో, బట్ కాలేజెస్లో ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన నెసెసిటీ లేదని క్లియర్గా అలాట్మెంట్ ఆర్డర్లోనే ప్రొవైడ్ చేశారు. సో దట్ ఈజ్ యువర్ విష్. కాలేజీలో మీరు ఒరిజినల్ సబ్మిట్ చేసుకుంటే కాలేజీలో సేఫ్టీగా ఉంటాయండి. కాలేజీ వాళ్ళు ఒరిజినల్స్ ఎందుకు తీసుకుంటారంటే మీరు ఎక్కడో ఒకటి పొరపాటున పడేస్తారని తీసుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేదా అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న 7th రూల్ చూపించి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పొచ్చు. సో బట్ సేఫ్గా ఉండాలంటే కాలేజీలో ఇచ్చుకోవడం బెస్ట్ అండి. ఇంటర్ ఒరిజినల్ టీసీ కూడా ఇచ్చేయాలండి.
క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటివి ఉంటే అవన్నీ ఇచ్చేయాలండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్ ఒకవేళ అడిగితే అడగొచ్చు, అవి కూడా దగ్గర పెట్టుకోండి. ఈ పైన సర్టిఫికేట్లు ఏవైతే 1 to 13 చెప్పానో అవి ఒక 2 నుంచి 3 సెట్లు జిరాక్స్ కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి. కన్ఫామ్గా కాలేజీ వాళ్ళు 2 నుంచి 3 జిరాక్స్ సెట్లు అడుగుతారండి. యాజ్ వెల్ యాజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అడుగుతారు. ఒక 3 to 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మినిమం ఒక 5 ఫోటోస్ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. సో ఈ పర్టికులర్ లిస్ట్ అంతా ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా మీరు ఆ సర్టిఫికేట్లన్నీ రెడీ చేసుకొని ఒరిజినల్స్తో పాటు అలాంగ్ విత్ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకొని వెళ్తే మీకు ఎటువంటి ఫర్దర్ అప్లికేషన్స్ ఉండవండి కాలేజెస్ నుండి. అండ్ కాలేజ్ అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. కాలేజెస్ వాళ్ళు వాళ్ళ బేస్డ్ అపాన్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ ఇనిషియల్గా ఈవెన్ దో యూ ఆర్ హ్యావింగ్ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే ఆ కాలేజీలో స్టార్టింగ్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినందుకు జాయినింగ్ ఫీజు ఉంటుందండి. అడ్మిషన్ స్టార్టింగ్ 4 years కలిపి ఒకటే జాయినింగ్ ఫీజు ఉంటుంది. కొన్ని కాలేజెస్ 2,000 తీసుకుంటాయి, కొన్ని కాలేజీలు 3,000 తీసుకుంటాయి, కొన్ని కాలేజీలు 4,000 తీసుకుంటాయి, కొన్ని కాలేజీలు 5,000 లేదా 6,000, మహా అయితే 7,000 లోపల తీసుకుంటూ ఉంటాయి. ఆ ఫీజు రింబర్స్మెంట్ ఎవరికైతే 0 ఉందో వాళ్ళు కూడా కన్ఫామ్గా ఆ కాలేజీ ఫెసిలిటీస్ని బట్టి ఆ కాలేజీ ఏదైతే మినిమం నామినల్ ఫీజు పెడుతుందో ఆ ఫీజు అందరూ జాయినింగ్ అప్పుడు కట్టాలి. ఎవరైతే క్యాండిడేట్స్ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి మీ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, ఇవి ఏవైతే ఉన్నాయి సర్టిఫికేట్లు అవన్నీ ఒక జిరాక్స్ సెట్ ఇచ్చేసి మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీ కాలేజీలో మేము యాక్సెప్టెన్స్ ఇచ్చాము, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, బట్ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నామని మీరు వచ్చేయచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూ నాట్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో. ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో, ఈవెన్ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఫీజు ఇప్పుడే కట్టాల్సిన అవసరం ఉండదు. ఫైనల్ ఫేజ్ తర్వాత ఫీజు పే చేసుకోవచ్చండి. కానీ ముందు వెళ్ళిపోయి మీరు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ మాత్రం అలాంగ్ విత్ ఆల్ ది సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కానివ్వండి, ఒకవేళ ఒరిజినల్ కాపీస్ అడిగినా సరే సేఫ్గా ఉంటే కాలేజెస్లో పెట్టాలనుకుని పెట్టవచ్చు, లేదా యూ కెన్ హోల్డ్ ఆల్ దోస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఇవన్నీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి తలనొప్పి ఉండదండి. సో ఎవరైతే సీట్ రాలేదో కౌన్సిలింగ్లో, ఎవరైతే ఏపీ సెట్ మనకి 2024లో సీట్ రాలేదో ఫస్ట్ అలాట్మెంట్ ఫేజ్లో, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో సెకండ్ ఫేజ్ రిలేటెడ్ ఆ డేట్స్, కమెన్స్మెంట్ డేట్స్ అనేవి విత్ ఇన్ ఆఫ్టర్ 22nd తర్వాత 22nd లోపల మనం ఈ ఫస్ట్ ఫేజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి కదండి. కంప్లీట్ చేసిన తర్వాత 23rd, 24th, 25th కన్ఫామ్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు సెకండ్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. కానీ ఎవరైతే సీట్ వచ్చి నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నానో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సీట్ సెక్యూర్ చేసుకోవాలంటే కన్ఫామ్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లేదు నేను సెకండ్ ఫేజ్కే వెళ్తాను, నేను జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయను, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వను, అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వను అంటే మీ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ గోవిందండి. ప్లీజ్ రిమెంబర్ ఇట్. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ ఉంటే మనకి మెయిన్ అఫీషియల్ వెబ్సైట్స్లో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో ఉంటుందండి. విత్ దిస్ యూ గాట్ ద కంప్లీట్ ఐడియా రిగార్డింగ్ ద ఫస్ట్ ఫేజ్ రిలేటెడ్ యాక్టివిటీ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.